మీరు చూసుకుంటే కనుక గతంలో ఏ ఒక్క రోజున కూడాను మైనార్టీ సంక్షేమంపై సమీక్ష కార్యక్రమాలు నిర్వహించని ప్రభుత్వాన్ని మనం గత 5 సంవత్సరాలు చూసాము. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే ఇమ్మీడియట్ గా ఏదైతే మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఆయనకు ఉన్నటువంటి అలవాటు ప్రతి శాఖపై కూడాను ఆయన సమీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా మైనార్టీ సంక్షేమ శాఖపై నిన్న సమీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన మైనార్టీ పెద్దలు, మైనార్టీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు జనాబ్ శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు యొక్క దీంతో కూడాను అక్కడ అందరూ అధికారులతో కలిపి ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో రానున్న ఏదైతే హజ్ యాత్ర ఉందో, హజ్ యాత్రకి ఏదైతే ప్రామిస్ కూటమి ప్రభుత్వం చేస్తుందో, టీడీపీ ప్రభుత్వం టీడీపీ మేనిఫెస్టోలో ఏదైతే విడుదల చేశారో 1 లక్ష రూపాయలు మేము సబ్సిడీ కిందకి మేము కేటాయిస్తాము అని చెప్పేసి ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చేటటువంటి దాన్ని ఇమ్మీడియట్ గా అమలు పరచాలని చెప్పేసి, అదే విధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఇమాం మరియు మౌజన్ల యొక్క గౌరవ వేతనం ఉందో ఆ గౌరవ వేతనాన్ని కూడాను ఇమ్మీడియట్ గా చెల్లించాలని చెప్పేసి, అలాగే ప్రతి మసీదుకి కూడాను 5,000 రూపాయలు ఏదైతే మస్జిద్ నిర్వహణ కొరకు ఇస్తాము అని చెప్పామో దాని గురించి కూడాను త్వరగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి, అదే విధంగా ఎంఎస్ఎంఈల ద్వారా 5 నుంచి 10 లక్షల రూపాయలు సబ్సిడీ మరియు వడ్డీ లేని రుణాలు, సబ్సిడీతో కలిపి వడ్డీ లేని రుణాలు ఇవి కూడాను ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈల ద్వారా కూడాను మైనార్టీల యొక్క ఆర్థిక పురోగతిని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కూడాను ఆయన నిన్న ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదే విధంగా మైనార్టీల హామీలకై అమలు కోసం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి ప్రస్తుత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పడంలో కూడాను ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇన్ని తీపి కబుర్లు వినిపించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి, అదే విధంగా గౌరవ పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు న్యాయ మరియు మైనార్టీ మంత్రిత్వ శాఖ వర్యులు ఆయనకు కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, సలాములు తెలియజేస్తున్నాము.